హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఎక్స్పెక్టెడ్ పేపర్ చూద్దాం. ఈరోజు మనం రీజనింగ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ది ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్ చూద్దాము. ఇది మోడల్ పేపర్ 1 అండి. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారండి, అందులో ఆల్టర్నేటివ్ కనుక్కోవాలి. అంటే రైటర్కి పెన్కి ఒక రిలేషన్ ఉంది, టైలర్కి ఇంకా దేనికి రిలేషన్ వస్తుంది అని అడిగినారు. చూడండి, రైటర్ పెన్ అంటే రైటర్ పెన్తోనే కదండి రాసేది, అలాగే టైలర్ నీడిల్తోనే తన వర్క్ని చేస్తాడు. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి నీడిల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఆల్ ద స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ డ్రాప్డ్ from the below arrangement, which of the following will be the 10th to the right of x. ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏమి? ఈ సింబల్స్ అన్నీ స్పెషల్ క్యారెక్టర్స్. ఇవి డ్రాప్ చేస్తే, ఇవి ఎలిమినేట్ చేస్తే ఎక్స్కి రైట్లో 10th లెటర్ ఏది ఉందని అడిగారు. చూడండి, ఎక్స్ ఇక్కడ కదా, 1, ఇది 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే R is the answer. Next question అండి, select the option that is related to the third term in the same way as the second term is related to the first term. చూడండి, లాయర్ కోర్ట్, లాయర్ ఎక్కడ వర్క్ చేస్తారు? కోర్టులో వర్క్ చేస్తారు. అలాగే బ్యూటీషియన్ ఎక్కడ వర్క్ చేస్తారు? పార్లర్లో వర్క్ చేస్తారు. ఇంతే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 4 number pairs have been given, out of which 3 are alike in some manner and 1 is different. Select the odd one. అంటే ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 వచ్చేసి సేమ్ ఉంటాయి, 1 డిఫరెంట్గా ఉంటుంది. ఏదని చూద్దాం. 12, 96 అంటే 12 టేబుల్లో 96 ఎట్లా వస్తుంది? 12 into 8 చేస్తే 96 వస్తుంది. అలాగే 16 into 8 చేస్తే 128 వస్తుంది. 13 into 8 చేస్తే 104. 15 into 8 చేస్తే 120 అండి. ఇక్కడ మనకి 16 into 8 ఎంత? 128. కానీ ఇక్కడ మన ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? 16, 118 ఇచ్చారు. కాబట్టి ఇదే మన ఆడ్ నెంబర్. మన ఆన్సర్ కూడా ఇదే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్. ఇక్కడ చూడండి, పీడియాట్రిక్స్ చిల్డ్రన్ని చూడండి, పీడియాట్రిక్స్ వచ్చేసి చిల్డ్రన్, న్యూరాలజీకి ఏది అని చెప్పాలి మనము. చిల్డ్రన్ స్పెషలిస్ట్ని పీడియాట్రిక్స్ అంటారు, పీడియాట్రిషియన్ అంటారు. అలాగే న్యూరాలజీ అంటే బ్రెయిన్కి సంబంధించిండే డిసీజెస్ని క్యూర్ చేసే వాళ్ళని, చెక్ చేసే వాళ్ళని న్యూరాలజీ అంటారు, బ్రెయిన్ స్పెషలిస్ట్ని. ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇది ఒక టేబుల్ ఇచ్చారు కదా, ఇందులో 38 ఇదంతాకి సంబంధించిండే ఇదొక టేబుల్ అండి. ఇదొకటి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, 5 power 1 అంటే 5, 6 square మీన్స్ 36, 7 cube 343. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 384 వస్తుంది. అలాగే 4 power 1 వచ్చేసి 4, 5 square వచ్చేసి 25, 6 cube వచ్చేసి 216. ఇది మొత్తం యాడ్ చేస్తే 245 వస్తుంది. అలాగే 3 power 1 3, 4 square 16, 5 cube 125. ఇవన్నీ యాడ్ చేస్తే, ఇదంతా యాడ్ చేస్తే 144 వస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్స్లో 144 ఏ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు కదా,
BZA, DYC, FXE, HWZ. తర్వాత నెక్స్ట్ ఏది వస్తుంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి అంటే ఇది బీకి డీకి చూడండి, మధ్యలో మిడిల్లో సి ఉంది, దాన్ని స్కిప్ చేశారు. డీకి ఎఫ్కి మిడిల్లో ఈ ఉంది, దాన్ని స్కిప్ చేశారు. ఇక్కడ వచ్చేసి FZ, దాన్ని స్కిప్ చేసి హెచ్ రాశారు. HIJ. ఆప్షన్ చెక్కింగ్ చేద్దామండి. జే ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ కే మన ఆన్సర్ కాదు. ఇది చూడండి రివర్స్ వచ్చింది, WXYZ. ఇక్కడ చూడండి జే తర్వాత వి ఉండాలి. చూడండి VWXYZ, ఇది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది కదా. ఈ ఆప్షన్లో మనం బీని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బీని స్కిప్ చేశారు, ABC. ఇక్కడ డీని స్కిప్ చేశారు, ఇక్కడ ఎఫ్ని స్కిప్ చేశారు, జీ రాశారు. తర్వాత హెచ్ని స్కిప్ చేసి ఐ. మన ఆన్సర్ వచ్చేసి డి ఆప్షన్ అండి. మీరు ఎగ్జామ్లో ABCDs Z వరకు రాసుకోండి, అది ఈజీగా అవుతుంది, టైం సేవ్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 words have been given, out of which 3 are alike in some manner and 1 is different. Select the odd one out. ఇందులో ఒక ఆడ్ వన్ అవుట్ తీసేయాలండి మనము. చాక్, మార్కర్, బుక్, పెన్. చాక్ పీస్తో, చాక్ అంటే ఏం లేదండి, చాక్ పీస్తో మనం రాస్తాము, మార్కర్తో రాస్తాము, పెన్తో రాస్తాము. కానీ మనం ఏం రాస్తాం? బుక్లో రాస్తాం, కానీ బుక్తో రాయం కదా. ఇదే అండి ఆన్సర్, బుక్, ఆడ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ అన్ అరేంజ్మెంట్ విత్ 1 each అట్ ద కార్నర్ ఆఫ్ అన్ ఆక్టాగన్. ఇది ఒక పజిల్ అండి. ఆక్టాగన్ అంటే ఏం లేదండి, 8 sides. ఎగ్జామ్లో మనకి పెంటాగాన్, హెక్సాగాన్ అలా ఇస్తారు. మనం మొత్తం పెంటాగాన్ డయాగ్రామ్ అలా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక సర్కిల్ వేసుకొని అందులో మనకి ఎన్ని సైడ్స్ అవి వేసుకుంటే చాలండి. ఇక్కడ ఆక్టాగన్ అని ఇచ్చారు కదా, ఆక్టాగన్ అంటే 8. మనం సర్కిల్లో 8 sides వేసుకుంటే చాలండి. ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఆక్టాగన్ లాగా షేప్ వేయాల్సిన అవసరం అసలుకే లేదు. ఇక్కడ చూడండి, ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్, అంటే ఈ 8 members కూడా సెంటర్లో ఫేస్ చేశారు. వీళ్ళ ఫేసింగ్ పొజిషన్ వచ్చేసి సెంటర్. మేధా ఈ సిట్టింగ్ డయాగ్నలీ ఆపోజిట్ టు రాధా. మనం రాధాని ఇక్కడ వేసుకుందాం, రాధా పొజిషన్ని. ఆమె ఆపోజిట్లో మేధా కూర్చుంటుందంట. డయాగ్నలీ ఆపోజిట్ అంటే ఇలా ఎదురు బెదరండి. తర్వాత మేధా ఈజ్ ఆన్ సీమాస్ లెఫ్ట్. సీమా ఒకవేళ ఇక్కడ కూర్చుంటే సీమాకి లెఫ్ట్లో మేధా ఉంటుందండి. తర్వాత రమన్ ఈజ్ నెక్స్ట్ టు సీమా అండ్ ఆపోజిట్ టు గోవన్. రమన్ అనే అతను ఇక్కడ కూర్చుంటే ఆయనకి ఆపోజిట్లో రమన్ ఈజ్ ఆపోజిట్ టు గోవింద్. గోవింద్ అనే అతను ఇక్కడ వస్తారు. తర్వాత గోవింద్ ఈజ్ ఆన్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రమన్ది పొజిషన్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ ఏమన్నారు? సీమాకి నెక్స్ట్లో కూర్చుంటారు అన్నారు. ఒకవేళ రమన్ ఇక్కడ నెక్స్ట్ అంటే పక్కన, ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు కదండి, ఆల్రెడీ మేధా వచ్చింది కాబట్టి ఇక్కడ మనం రమన్ని ప్లేస్ చేసాము. ఈ రమన్కి నెక్స్ట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, గోవింద్ ఈజ్ ఆన్ చంద్రాస్ రైట్. చంద్ర అనే అతనుకు గోవింద్ రైట్లో కూర్చుంటారు. తర్వాత శాంతి ఈజ్ నాట్ ఆన్ మేధాస్ రైట్. మేధా రైట్లో శాంతి కూర్చోరు, బట్ ఈజ్ ఆపోజిట్ టు శశి. ఇక్కడ చూడండి, శాంతి పొజిషన్ ఇక్కడ వేసుకున్నాం అనుకో మనము, ఆమె శశికి ఆపోజిట్లో కూర్చుంటుంది. ఇదే అండి ఈ పజిల్కి ఆన్సర్. ఇక్కడ ఏమి ఇచ్చారు? హూ ఈజ్ ఆపోజిట్ టు చంద్ర. చంద్ర అనే అతనుకు ఆపోజిట్లో ఎవరు కూర్చున్నారంటే సీమా. బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, కంప్యూటర్ గురించి కూడా చాలా అడుగుతున్నారు, మనం తరోగా వెళ్ళాలి. MS పవర్ పాయింట్ గురించి కూడా రీసెంట్గా అడిగారు. షార్ట్కట్ కీస్ అదంతా ప్రిపేర్ అయిపోండి ముందే. కంప్యూటర్ నుంచి 4 questions వస్తాయండి. లాస్ట్ ఎగ్జామ్లో అయితే 4 questions వచ్చాయి. ఇందులో మనం ఒకటి చూద్దాము ఈ సెషన్లో.
విచ్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ ఈజ్ కాల్డ్ ఇట్స్ బ్రెయిన్. అంటే కంప్యూటర్లో బ్రెయిన్ అనే దాన్ని దేని పిలుస్తారు? ఆప్షన్స్ రామ్, హార్డ్ డిస్క్, సిపియు, మానిటర్. తెలిసిందే కదండి, సిపియు ఇస్ ద ఆన్సర్. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది డైరెక్షన్స్ క్వశ్చన్. డైరెక్షన్స్ అనే టాపిక్ నుంచి వచ్చింది. చూడండి, ముఖేష్ ఈజ్ ఫేసింగ్ ద సౌత్. యాక్చువల్గా మనకు తెలుసు కదండి, 4 నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇందులో తర్వాత మరి సబ్ ఉంటాయండి, సబ్ డైరెక్షన్స్. నార్త్కి ఈస్ట్కి మిడిల్లో వచ్చేది నార్త్ ఈస్ట్, ఈస్ట్కి సౌత్కి మిడిల్లో వచ్చేది సౌత్ ఈస్ట్, సౌత్కి వెస్ట్కి మిడిల్లో వచ్చేది సౌత్ వెస్ట్, నార్త్కి వెస్ట్కి మిడిల్లో వచ్చేది నార్త్ వెస్ట్ అండి. అయితే ఈ క్వశ్చన్ని చూద్దాం. ముఖేష్ ఈజ్ ఫేసింగ్ ద సౌత్. ముఖేష్ అనే ఆయన సౌత్కి ఫేస్ చేస్తుంటారు. సౌత్కి ఫేస్ చేసిన తర్వాత హీ వాక్డ్ 5 కిలోమీటర్స్ స్ట్రైట్. ఆయన 5 కిలోమీటర్స్ స్ట్రైట్గా సౌత్ డైరెక్షన్లో వచ్చారు. తర్వాత హీ టర్న్ 90 degrees యాంగిల్ టు హిస్ రైట్. 90 degrees యాంగిల్లో రైట్లో వచ్చారండి. చూడండి, ఇది 90 degrees యాంగిల్. తర్వాత ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారంటే 5 కిలోమీటర్స్ అండి. దెన్ హీ టర్న్ అట్ ఏ 45 degrees యాంగిల్ టు హిస్ లెఫ్ట్. ఇక్కడ ఇది రైట్, ఇది లెఫ్ట్ అండి. తనకు ఇలా వచ్చారు కదా, ఈ లెఫ్ట్ వచ్చేసి 45 degrees 3 kilometers ట్రావెల్ చేస్తారు. అయితే వేర్ విల్ బీ హీ ఫ్రమ్ హీజ్ యాక్చువల్ పొజిషన్. యాక్చువల్ పొజిషన్ ఇక్కడ నుంచి ఆయన ఎండింగ్ పొజిషన్ ఏది, ఏ డైరెక్షన్లో ఉంది అని, ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నారని అడిగారు. ఇక్కడ చూడండి, ఇది 5 kilometers, ఇది 5 kilometers, ఇది వచ్చేసి 3 kilometers. ఇక్కడ చూడండి, ఈ పాత్ వచ్చేసి 5 kilometers ఉంది, ఈ నేరో పాత్ వచ్చేసి 3 kilometers ఉంది. మనకి దీనికి ఈక్వల్గా రావాలంటే ఇంకా 3 kilometers కంటే ఎక్కువ ఉంటే దీనికి ఈక్వల్గా వస్తుంది. ఇక్కడ ఇలా మనకి 3 kilometers ఉంది కాబట్టి ఇట్లా స్లాంట్గా వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఈ డైరెక్షన్ ఏది ఉంది ఇక్కడ, సౌత్ వెస్ట్. కాబట్టి తను సౌత్ వెస్ట్ డైరెక్షన్లో స్టాప్ అయ్యారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్. ఇక్కడ చూడండి, 21, 11, 31 x. క్వశ్చన్ మార్క్, ఎక్స్ అని అనొచ్చు, క్వశ్చన్ మార్క్ అని అనొచ్చు. ఇక్కడ చూడండి, 20 ఎలా, 20కి 11 ఎలా వచ్చింది అని, 20 + 1 వచ్చేసి 21. ఇక్కడ మనం 20/2 చేస్తే 10 వస్తుంది. 10 + 1 వచ్చేసి 11. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. 30 + 1 = 31. 30/2 + 1 వచ్చేసి 30/2 వచ్చేసి 15 + 1 వచ్చేసి 16. మన ఆన్సర్ వచ్చి 16 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బ్లడ్ రిలేషన్స్ నుంచి P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ Q అండ్ R. P అనే అతను Qకి Rకి బ్రదర్. ఇక్కడ మనం బ్లడ్ రిలేషన్స్లో మేల్స్కి వచ్చేసి ప్లస్ అనే సింబల్ని ఇండికేట్ చేస్తాము, ఫీమేల్స్కి వచ్చేసి మైనస్ అనే సింబల్ని ఇండికేట్ చేస్తామండి. అయితే ఇక్కడ చూడండి, P అనే అతను Qకి Rకి బ్రదర్. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు, S ఈజ్ ఆర్స్ మదర్. S అనే ఆమె Rకి మదర్. ఇప్పుడు Rకి మదర్ అయితే Pకి Qకి కూడా మదరే అండి. ఇక్కడ మనం స్పౌస్ కపుల్స్కి ఇక్కడ టూ లైన్స్ ఇండికేట్ చేస్తామండి. ఇప్పుడు ఈమె మదర్ అయినప్పుడు ఫాదర్ కూడా ఉంటారు కదా, అలా 2 లైన్స్ ఇండికేట్ చేస్తాము. T ఈజ్ పీస్ ఫాదర్. T అనే అతను P వాళ్ళ ఫాదర్ అంట. P
పీకి ఫాదర్ అయినప్పుడు క్యూకి ఆర్కి కూడా ఫాదరే అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి డెఫినెట్లీ ట్రూ? టీ వచ్చేసి పీకి క్యూకి ఆర్కి ఫాదర్ అయినప్పుడు ఎస్కి కూడా హస్బెండ్ అవుతారండి. ఇక్కడ చూద్దాము ఏది డెఫినెట్లీ ట్రూ కాదు. టీ ఈజ్ ఎస్ హస్బెండ్, టీ అనే అతను ఎస్ హస్బెండా? కరెక్ట్, ఈ ఆప్షన్ కాదు. తర్వాత టీ ఈజ్ క్యూస్ ఫాదర్, టీ అనే అతను క్యూకి ఫాదరా? ఫాదరే కదండి, ఈ ఆప్షన్ కూడా కాదు. ఎస్ ఈజ్ పీస్ మదర్, ఎస్ అనే ఆమె పీకి మదర్, కరెక్టే కదండి, ఈ ఆప్షన్ కూడా కాదు. టీ ఈజ్ క్యూస్ హస్బెండ్, టీ అనే అతను క్యూకి హస్బెండా? కాదు, ఫాదర్ కదా, ఈ ఆప్షనే మనకి ఫాల్స్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇక్కడ డాటర్ అనే ఒక వర్డ్ని ఇచ్చారు. ఈ డాటర్ అనే వర్డ్లో ఇక్కడ కింద ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఇందులో ఏది ఫామ్ అవ్వదు అని ఇచ్చారు. ఇక్కడ చూద్దాం. డేట్, DATE, డేట్ అనే వర్డ్ ఈ వర్డ్లో ఉంది కాబట్టి ఇది కాదు. హర్ట్, HURT, ఇది కూడా ఉంది కదా, ఈ ఆప్షన్ కూడా కాదు. ఇక్కడ చూడండి టఫ్, ఈ టఫ్లో ఓ ఉంది, ఇక్కడ అసలు డాటర్లో ఓ అనేదే లేదు కాబట్టి సి ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇది కూడా ఒక పజిలే అండి, చూద్దాం దీన్ని సాల్వ్ చేద్దాం. 5 girls బీనా, లీనా, మీనా, రీనా అండ్ టీనా ప్లేయింగ్ అ గేమ్. చూడండి 5 వేసుకుందాం. మనము కంప్లీట్గా లెటర్ నేమ్ బీనా, లీనా అట్లా రాసుకోవాల్సిన అవసరం లేదండి. BLMRT అని రాసుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్లో టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అస్సలకే లేదు. ఇక్కడ చూడండి, దే ఆర్ సిట్టింగ్ ఇన్ అ రో ఫేసింగ్ టువర్డ్స్ నార్త్. ఈ 5 మెంబర్స్ కూడా నార్త్ ఫేస్ చేశారంట అండి. తర్వాత మీనా ఈజ్ సిట్టింగ్ అట్ ద వెస్ట్ ఎండ్ అండ్ టీనా ఈజ్ సిట్టింగ్ అట్ ద ఈస్ట్ ఎండ్. మనకు తెలుసు కదా, రైట్ సైడ్ వచ్చేసి ఈస్ట్, ఇలా వెస్ట్ అండి. ఇక్కడ మీనా అనే ఆమె వెస్ట్లో కూర్చోయింది, టీనా వచ్చేసి రైట్లో కూర్చోయింది. తర్వాత లీనా అండ్ రీనా ఆర్ సిట్టింగ్ టుగెదర్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. లీనా అండ్ రీనా ఆర్ సిట్టింగ్ టుగెదర్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. లీనా, రీనా వచ్చేసి నెక్స్ట్ టు ఈచ్ అదర్ కూర్చుంటారు. ఈ 3 ప్లేసెస్లో ఎక్కడ వాళ్ళిద్దరు కూర్చుంటారో ఇంకా మనం కన్ఫామ్గా చెప్పలేమండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. బీనా ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ లీనా. ఒకవేళ లీనా, రీనా ఇలా కూర్చుంటే వీళ్ళకి లెఫ్ట్లో బీనా ఉంటుంది. ఒకవేళ లీనా, రీనా ఇక్కడ కూర్చుంటే ఈ లెఫ్ట్లో ఆల్రెడీ మీనా ఉంది కాబట్టి ఇక్కడ బీనా వచ్చే ఛాన్స్ లేదండి, కాబట్టి ఈ పాసిబిలిటీలోనే వస్తుంది. ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ర్యాంకింగ్స్ టాపింగ్ నుంచి ఒక క్వశ్చన్. ద పొజిషన్ ఆఫ్ దీప్తి అండ్ మోహన్ ఇన్ అ రో ఆర్ 14th ఫ్రమ్ లెఫ్ట్ అండ్ 9th ఫ్రమ్ ద రైట్ రెస్పెక్టివ్లీ. చూడండి, దీప్తి, మోహన్ అనే ఇద్దరు స్టూడెంట్స్, వీళ్ళు 14th ఫ్రమ్ లెఫ్ట్. దీప్తి అనే ఆమె 14th ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఇది, రైట్ అంటే ఇది. దీప్తి వచ్చేసి 14th, మోహన్ వచ్చేసి 9th. మీరు రైట్ లెఫ్ట్ ఎలా వేయాలో కన్ఫ్యూజ్ అయితే ఏం లేదండి, మీరు ఇప్పుడు స్క్రీన్ ముందు కూర్చుంటారు కదా ఎగ్జామ్ రాసేటప్పుడు, మీకు ఏది రైట్ ఉందో అదే రైట్, మీకు ఏది లెఫ్ట్ ఉందో అదే లెఫ్ట్ అండి, ఏం కన్ఫ్యూజన్ లేదు దీంట్లో. ఇక్కడ చూడండి నెక్స్ట్ పాయింట్. ఇఫ్ దే ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్, అంటే దీప్తి, మోహన్ ఇద్దరు దేర్ ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసుకుంటే మోహన్ విల్ 21st ఫ్రమ్ రైట్ ఎండ్. ఈ మోహన్ అనే అతను రైట్ ఎండ్ నుంచి 21st వస్తారంట, ఈ పొజిషన్లో 21st. తర్వాత ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ దీప్తి ఫ్రమ్ లెఫ్ట్ నౌ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో. మోహన్ దీప్తి ప్లేస్లోకి వస్తే 21 పొజిషన్లో ఉంటారు. తర్వాత దీప్తి మోహన్ ప్లేస్లోకి వస్తే ఏ పొజిషన్లో ఉంటుంది, ఇంకా ఈ టోటల్ రోలో ఎన్ని మెంబర్స్ ఉన్నారో కనుక్కోమని క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, దీప్తి వచ్చేసి మోహన్ ప్లేస్లోకి పోవాలంటే
చూడండి 21 మైనస్ 9 చేస్తే ఎంత 12. అంటే ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ వచ్చేసి అంటే వీళ్ళిద్దరి మధ్య 12 మెంబర్స్ ఉన్నారు. 14 ప్లస్ 12 చేస్తే 14 ప్లస్ 12 వచ్చేసి 26. అంటే దీప్తి వచ్చేసి మోహన్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత 26th అవుతుంది. 26th ఫ్రమ్ లెఫ్ట్. తర్వాత హౌ మెనీ మెంబర్స్ ఇన్ ద రో అంటే ఈ టోటల్ రోలో ఎంతమంది ఉన్నారు అని. ఇక్కడ 14కి ముందు వచ్చేసి 13 కదండి, 13 మెంబర్స్ ఉంటారు. 13 ప్లస్ మోహన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతమంది ఎన్ని పొజిషన్కి వచ్చినాడు అంటే 21. 13 ప్లస్ 21 ఎంత 34 అండి. మనకు టోటల్ మెంబర్స్ వచ్చేసి 34. దీప్తి పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి వచ్చేసి 26 అండి. మన ఆన్సర్ వచ్చి సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిలాలిజమ్స్ నుంచి అండి ఈ క్వశ్చన్. చూడండి, ఆల్ రోజెస్ ఆర్ రెడ్. రోజెస్ అన్నీ కూడా రెడ్ అవుతుంది. సమ్ రెడ్ ఆర్ కలర్స్. ఈ రెడ్లో సమ్ వచ్చేసి కలర్స్ ఉన్నాయంట. తర్వాత ఆల్ కలర్స్ ఆర్ పెయింట్స్. ఇది మనకి స్టేట్మెంట్ అండి. కంక్లూజన్స్ చూద్దాం. సమ్ రెడ్ ఆర్ పెయింట్స్. ఇక్కడ నేను వెన్ డయాగ్రామ్సే ఎందుకు డ్రా చేశానంటే నేనైతే ఈ వెన్ డయాగ్రామ్ని ఫాలో అవుతా అండి. ఆన్సర్ వచ్చేసి పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, కంక్లూజన్స్ చూద్దాం ఇప్పుడు. సమ్ రెడ్ ఆర్ పెయింట్స్. సమ్ రెడ్, ఈ రెడ్ వచ్చేసి పెయింట్స్ అవుతుందా, అది కూడా సమ్ అవుతుంది కదండి, ఇక్కడ మీట్ అవుతుంది. ఫస్ట్ కంక్లూజన్ వచ్చేసి ట్రూ. ఆల్ రెడ్ ఆర్ రోజెస్. ఈ రోజెస్ అన్నీ రెడ్ అవుతుందా అని కంక్లూజన్లో అడిగారు. కాదండి, సమ్ రెడ్ ఆర్ రోజ్ అవుతుంది కానీ ఆల్ రెడ్ ఆర్ రోజెస్ అవ్వదు. మరి ఆల్ రోజెస్ ఆర్ రెడ్ అవుతుంది. ఆల్ రెడ్ ఆర్ రోజెస్ కాదు, ఆల్ రోజెస్ ఆర్ రెడ్ అయితే ఫాలో అవుతుందండి. మన కంక్లూజన్ వచ్చేసి ఓన్లీ వన్ ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ మార్క్లో వచ్చే సిరీస్ ఏమని మనం చెప్పాలి. ఇక్కడ చూడండి, 69, 55, 26, 13. ఇది వచ్చేసి 6 × 9 54 ప్లస్ 1 చేస్తే 55 వస్తుంది. తర్వాత 5 × 5 25 ప్లస్ 1 26, 2 × 6 12 ప్లస్ 1 వచ్చేసి 13. అలాగే 1 × 3 3 ప్లస్ 1 4. మన ఆప్షన్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇది కూడా ఒక సిరీసే అండి, చూద్దాము. 5 10 17 26 తర్వాత క్వశ్చన్ మార్క్. ఈ డిఫరెన్స్ వచ్చేసి 5. ఈ నెంబర్స్ అన్నీ క్లోజ్డ్గా ఉన్నాయి కాబట్టి మనం డిఫరెన్సెస్ తీసుకుంటున్నాము. ఈ డిఫరెన్స్ వచ్చేసి 7. ఇక్కడ వచ్చేసి 3 + 6 9. తర్వాత ఈ డిఫరెన్స్ వచ్చి 2. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి 2. తర్వాత ఇక్కడ కూడా 2 వస్తుందండి. 11 26కి యాడ్ చేయాలా, 7 37 అండి ఆన్సర్. ఇక్కడ డైరెక్ట్గా కూడా చేయొచ్చండి. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. 5 7 9 11. నేనైతే ఈ డిఫరెన్సెస్కి డిఫరెన్స్ తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్య సాధన. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లాస్ట్ ఎండింగ్ వరకు చూసి నచ్చిందనే అనుకుంటున్నా. డెఫినెట్గా ఒక థంబ్ అయితే ఇచ్చేసేయండి మా ఛానల్కు. అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైనా వెళ్తుంటే అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్.